హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి. లైక్ కొట్టిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ ఇవ్వండి. చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టి హైప్ ఇవ్వండి. ఇంకా బీబీ ఉత్సవం నిన్నైతే షూటింగ్ స్టార్ట్ అయింది. దాని గురించి కొన్ని అప్డేట్స్ అయితే తెలిసాయి. అదే ఈ వీడియోలో ఉండబోతోంది. ఇంకా అందరూ అడిగింది కళ్యాణ్ తనుజ వచ్చారా బ్రో అని. నిన్నే చెప్పా. సంజన గారు ఏదైతే వీడియో తీశారో అందులో బ్యాక్ సైడ్ రాము రాథోడ్ వెనకాల ఇద్దరు కూర్చొని ఉన్నారు చూడండి అని. ఇప్పుడు అదే నిజమైంది. ఇద్దరు కళ్యాణ్ తనుజ ఇద్దరు వచ్చారు. షో అంతా ఒకే చోటే కూర్చున్నారంట. అంతేకాదు షోలో చాలా జరిగాయి. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం, గిఫ్ట్స్ ఇవ్వడం, ఇలాంటివి మాట్లాడుకున్నాం. ఇంకా కళ్యాణ్ తనుజ ఇద్దరు ఒకే చోట కూర్చోవడమే కాదు, సంక్రాంతి ఈవెంట్లో ఏదైతే మిస్ అయిందో అది ఈ ఈవెంట్లో జరిగింది. అది ఆ సాంగ్ కూడా ఎక్సలెంట్ సాంగ్ అని చెప్పాలి. దేవరా మూవీలో చుట్టమల్లే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్కి ఇద్దరు పర్ఫార్మెన్స్ చేశారంట. ఆ సాంగే సూపర్ అంటే ఇద్దరు పర్ఫార్మెన్స్ చేశారు. నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది ఇదైతే ఫ్యాన్స్కి అయితే, మ్యూచువల్ ఫ్యాన్స్కి. చుట్టమల్లే ఈ షో తర్వాత ఖచ్చితంగా గొడవలు ఉండవు అనుకుంటున్నా. ఎందుకంటే ఒకరి గురించి ఒకరు చాలా బాగా చెప్పారంట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ అయితే ఒక గిఫ్ట్ అయితే ఇచ్చాడంట తనుజకి. ఇంతకుముందు సంక్రాంతి ఈవెంట్లో కూడా తనుజ కళ్యాణ్కి ఇచ్చిందని చెప్పారు, కానీ అది ఎడిటింగ్లో లేపేశారు. ఈసారి కళ్యాణ్ తనుజకి ఇచ్చాడంట. అది ఎడిటింగ్లో ఉంచుతారో లేపేస్తారో తెలీదు. కొన్ని లేసిపోతూ ఉంటాయి. ఇంకా ఆ తర్వాత బాండ్స్ గురించి కూడా ఒక మ్యాటర్ వచ్చింది, ఎవరు ప్యూర్ బాండు అని. దాని గురించి పర్సంటేజ్ వైస్ ఇన్ని మార్కులు ఇచ్చారంట. దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. ఫస్ట్ వచ్చేసి సంజన గారు, ఇమాన్యువల్ వీళ్ళ బాండ్ గురించి అక్కడున్న జనాలు 75% జనాలు ప్యూర్ అని చెప్పారంట. ఇంకా 25% జనాలు లేదు. ఆ 25% ఏదైతే లాస్ట్లో జరిగిందో, లాస్ట్ ఒక 2-3 వీక్స్ వాళ్ళిద్దరి మధ్య, దానికి తీసేసినట్టున్నారు. లేకుంటే వాళ్ళది చాలా ప్యూర్ బాండ్. ఎప్పుడు సపోర్ట్ కావాలన్నా సంజన గారు అయితే ఇమాన్యువల్కి అయితే నిలబడిపోయారు. ఆవిడ వేరే టీంలో ఉన్నా ఈయనే గెలవాలి అని ఈయనకే సపోర్ట్ చేశారు. అంతలా క్యాప్టెన్సీ టాస్క్ వచ్చినా, టికెట్ ఫినాల్ వచ్చినా నువ్వే గెలవాలి అని చాలా సపోర్ట్ చేశారు ఇమాన్యువల్కి. ఇంకా లాస్ట్లో ఇమాన్యువల్ కొంచెం సపోర్ట్ చేయలేదు కదా, దానికి ఆవిడ డిసప్పాయింట్ కొంచెం ఈ పక్క తిరిగారు. కానీ అంతవరకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇద్దరిది చాలా ప్యూర్ బాండ్. ఇమాన్యువల్ కూడా సంజన గారికి అయితే సపోర్ట్ చేస్తూ వచ్చాడు. 75% జనాలు వీళ్ళది ప్యూర్ బాండ్ అని చెప్పారు. ఇంకా బర్నీ గారు అలాగే దివ్య వీళ్ళ బాండ్ ఎంత ప్యూర్ అంటే 80% జనాలు ప్యూర్ అని చెప్పారు, 20% లేదని చెప్పారు. ఇక్కడ దివ్య అయితే బర్నీ గారికి చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది. టాస్కుల్లో కానీ ఏదన్నా ఆయనకి సలహాలు అవసరం అయినప్పుడు కానీ వద్దన్నా కూడా సహాయం చేసింది. ఆయన వద్దమ్మా నాకు చెప్పొద్దమ్మా అని కూడా కాదు, ఇలా చేయండి, మీరు ఇలా అడగండి, వాళ్ళ దగ్గర ఇలా అడగండి, వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా అంటే మీరు ఎందుకు గుమ్మున ఉంటున్నారు, ఇది అదే అని సీజన్ మొత్తం చాలా సపోర్ట్ చేసింది. అదే ఆవిడకి నెగిటివ్ అయింది. ఒకవేళ బర్నీ గారితో ఆవిడ ఉండకపోయి ఉంటే ఖచ్చితంగా ఆవిడ ఆడే గేమ్ ప్లాన్కి ఆవిడ టాప్ 5కి వెళ్ళేది. ఆవిడ బర్నీ గారితో ఏదైతే ఉందో అది కొంతమంది ఆడియన్స్కి నచ్చలేదు. అందుకే ఆవిడ బయటకు వచ్చేసింది. ఆవిడ బర్నీ గారి పైన ఏదైతే బాండ్ చూపించిందో అది చాలా ప్యూర్. అది బర్నీ గారే ఒప్పుకున్నారు. నేను వద్దు ఎంత ఒకవేళ తిట్టినా కూడా ఆమె నా మీద కోపం చూపించలేదు, నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తూనే వస్తుంది. ఇక్కడ ఇమాన్యువల్ సంజన గారి బాండ్ ఉంది కదా, అందులో సంజన గారు కొంచెం ఎక్కువ బాండ్కి ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి దివ్య, ఇంకా డీమన్ అలాగే రీతు వీళ్ళ బాండ్ ఎంత ప్యూర్ అంటే 80% జనాలు ప్యూర్ అని చెప్పారు. వీళ్ళ బాండ్లో ఎక్కువ ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఎక్కువ సపోర్ట్ చేసింది రీతు అనే చెప్పాలి. నేను బిగ్ బాస్ నడుస్తున్నప్పుడు చెప్పా, రీతు అయితే ఎంతలా సపోర్ట్ చేసిందంటే డీమన్కి ఎప్పుడన్నా డీమన్కి ఆపద వస్తుందంటే ముందర నిలబడిపోతుంది, అలా సపోర్ట్ చేసింది. డీమన్ అన్న కొంచెం భయపడతాడు, ఏదన్నా మాట్లాడేకి బయటికి ఎలా పోర్ట్రే అవుతుందో ఇది అని. రీతు మటుకు భయపడనే లేదు, వెళ్ళి దూరి మళ్ళీ మాట్లాడింది. బాగా సపోర్ట్ చేసి వచ్చింది. ఏదైనా టాస్క్ జరిగినాయి ఏదన్నా కానీ డీమన్కి తనే గెలవాలి, తను ఇలా ఉండాలి అలా ఉండాలి, బాగా టాప్ 5కి రావాలి, ఇలా బాగా సపోర్ట్ చేసింది. చెప్పాలంటే 2 ఉన్నాయి. ఒకసారి డీమన్ వచ్చేసి రీతుని తోసినప్పుడు వచ్చేసి నాగార్జున గారు అడిగింటే ఒకవేళ తను నాకు తోసింది నచ్చలేదు సార్ అంటే అప్పుడే డీమన్ బయటికి పంపించేవారు. లేదు సార్ తను ఏదో కొంచెం దీంట్లో ఉండి చేసాడు, అదేం పర్వాలేదు సార్ అని వదిలేండి సార్ అని చెప్పింది. ఆ తర్వాత ఇక్కడ కళ్యాణ్ డీమన్ గొడవ జరుగుతున్నప్పుడు నెక్ పట్టుకున్నప్పుడు కూడా కళ్యాణ్తో చెప్పింది, వాడు కావాలని పట్టుకోలేదు కదరా అని. అప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చింది అలా. ఇంకా ఆ తర్వాత బర్నీ గారు అలాగే తనుజ వీళ్ళ బాండ్ ఎంత ప్యూర్ అంటే 90% జనాలు ప్యూర్ అని చెప్పారు. వీళ్ళ బాండ్ ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే 100% ప్యూర్ అనే చెప్పాలి. ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు. తనుజ అయితే బర్నీ గారికి సపోర్ట్ చేసింది, బర్నీ గారు తనుజకి సపోర్ట్ చేస్తున్నారు. అదే నాన్న కూతురులాగా చాలా బాగా ఉండింది వాళ్ళ బాండ్ అయితే. మధ్యలో దివ్య ఏదైతే ఎంటర్ అయిందో అప్పటి నుంచి కొంచెం గొడవలు అయ్యాయి. ఇంకా అది అలాగే కంటిన్యూ అవుతూ లాస్ట్ వరకు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని అక్కడ ఇమాన్యువల్ది ఇక్కడ బర్నీ గారిని చూస్ చేసుకునే విధానంలో కొన్ని అయితే గొడవలు వచ్చాయి, కానీ వాళ్ళ బాండ్ అయితే కొంచెం ప్యూర్గానే ఉంది. ఒకసారి బర్నీ గారు తనుజ గారికి పాయింట్ ఇచ్చినప్పుడు కూడా ఏడ్చారు చూడండి, నీ మీద నేను ఎప్పుడు ఫేక్గా ఆ బంధం ఏదైతే ఉందో అది చూపించలేదు, నేను ఒరిజినల్గానే ఉన్నా, నువ్వే కొంచెం ఇమాన్యువల్ అనేసరికి నాకు కొంచెం బాధ అయింది అని.
వాళ్ళిద్దరిది కూడా ప్యూర్ బాండే. ఎక్కువ ఇక్కడ ఇద్దరిని చెప్పలేము, ఒక్కోసారి ఒకరు తనుజ వచ్చేసి ఇమాన్యుయల్ తీసుకుంటే ఇక్కడ బర్నీ గారు వచ్చేసి దివ్యాని సుమన్ శెట్టి గారిని తీసుకున్నారు. పర్వాలేదు, ఇద్దరు బ్యాలెన్స్గానే చూపించారు. ఇంకా ఆ తర్వాత బర్నీ గారు అలాగే సుమన్ గారు వీళ్ళ బాండ్ ఎంత ప్యూర్ అంటే 90% జనాలు ప్యూర్ అని చెప్పారు. ఇది మటుకు నిజమే. ఎందుకంటే వాళ్ళిద్దరే సీజన్ లాస్ట్ వరకు ఉన్నా కూడా వాళ్ళిద్దరికి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూనే వచ్చారు. ఆ లాస్ట్లో ఏదైతే టికెట్ ఫినాలే రేసింగ్ జరిగిందో అప్పుడైతే ఇంకా చాలా బాగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆ పాయింట్స్ ఇవ్వడం కానీ, ఒకరికొకరు నిలబడడం కానీ, బర్నీ గారు ఏది చెప్తే అది సుమన్ గారు చేయడం కానీ వాళ్ళది చాలా మంచి బాండ్ అనే చెప్పాలి. ఆ తర్వాత సంజన గారు కూడా జాయిన్ అయ్యారు అనుకోండి. ఇంకా ఆ తర్వాత కళ్యాణ్ అలాగే తనుజ వీళ్ళ బాండ్ ఎంత ప్యూర్ అంటే 100% జనాలు ప్యూర్ అని చెప్పి మీటర్ బద్దలు కొట్టారు. వాళ్ళే కాదు, అక్కడ ఉన్న ఆడియన్సే కాదు, అందరూ ఒప్పుకుంటారు వాళ్ళది ప్యూర్ బాండ్ అని 100%. ఎందుకంటే ఆ బిగ్ బాస్లో ఉన్నప్పుడు చాలా మ్యూచువల్స్ అయితే క్రియేట్ చేశారు. ఒక 9 సీజన్ జరిగే ఒక ఓటీటీ సీజన్, అన్ని సీజన్ల కంటే బెస్ట్ బాండ్ ఎవరిదంటే వీళ్ళిద్దరిదనే చెప్తారు. ఎందుకంటే అంత ప్యూర్గా అనిపించింది. ఒకరికొకరు అడగకుండా, ఇప్పుడు ఏదన్నా టాస్క్ జరుగుతుందనికే సపోర్టింగ్ టాస్క్ అడగనక్కర్లేదు. కళ్యాణ్ ఆడుతుంటే తనుజ సపోర్ట్ చేస్తుంది, తనుజ ఆడుతుంటే కళ్యాణ్ సపోర్ట్ చేస్తాడు. అది వాళ్ళు ఆడేటప్పుడు కూడా అంత కష్టపడరు, దానికి మించి కష్టపడి ఆడతారు. వాళ్ళిద్దరు మాటలు కానీ అన్నీ చాలా ప్యూర్గా అనిపించాయి. ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం ఫస్ట్ ఒక 3 వీక్స్ అయినప్పటి నుంచి వీళ్ళ బాండ్ అయితే స్టార్ట్ అయింది. అది అలాగే కొనసాగుతూ క్లైమాక్స్కి వచ్చేసరికి చాలా పీక్స్కి అయితే చేరుకునింది. అది అలాగే కంటిన్యూ అవుతుంది అనుకుంటే బయటకు వచ్చిన తర్వాత ఈ పిఆర్స్ యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, వీళ్ళు పెట్టిన రచ్చకే అది కొంచెం డిస్టర్బ్ అయింది అంతే. కానీ ఈ షో తర్వాత అది కొంచెం సర్దు మనుగుతుంది. ఎందుకంటే బాగా మాట్లాడుకున్నారంట ఒకరికొకరు సపోర్ట్ చేస్తూ. చూద్దాం ఏం జరుగుతుందో. వీళ్ళిద్దరు బాండ్లో ఎవరిది ఎక్కువ అంటే ఫస్ట్ నుంచి అయితే కళ్యాణ్ అయితే బాగా సపోర్ట్ చేస్తూ వచ్చాడు తనుజకి. కానీ తనుజ ఏమనుకునేది బయట ఒకవేళ ఇద్దరు కలిసే ఉంటాం కదా ఎలా పోర్ట్రే అవుతుందో అని భయపడుతూ వచ్చింది. ఆ తర్వాత ఫ్యామిలీ వీక్ ఏదైతే వచ్చిందో వాళ్ళ సిస్టర్ అయితే చెప్పింది కదా, అప్పటి నుంచి తనుజ కూడా ఫుల్ కేరింగ్ చూడడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి నువ్వా నేనా కేరింగ్లో పోటీ అని ఇద్దరూ పోటీ పడ్డారు. ఇద్దరు సమానమనే చెప్పాలి. ఇంకా ఆ తర్వాత మన కామనర్స్ గురించి చెప్పాలి. కళ్యాణ్ అలాగే డీమన్ వీళ్ళ బాండ్ ఏదో పీక్స్ లెవెల్లో ఉంటుంది. ఇద్దరు కలిసి అందరినీ దున్నేస్తారనుకుంటే వాళ్ళిద్దరూ సరిగ్గా మాట్లాడుకునేందుకు లేదు బిగ్ బాస్లో. ఇంకా ఆ తర్వాత కళ్యాణ్, డీమన్ అలాగే ఇమాన్యుయల్ వీళ్ళ బాండ్ ఏదైతే ఉందో అది 100% ప్యూర్ అని చెప్పాలి. నేనైతే ఇస్తాను వీళ్ళకి. ఎందుకంటే చాలా బాగా సపోర్ట్ చేసుకున్నారు, చాలా బాగా కామెడీ జనరేట్ చేస్తూ లాస్ట్ వరకు ముగ్గురు చాలా బాగా కలిసి ఉన్నారు. ఇక్కడ ఇమాన్యుయల్ అలాగే కళ్యాణ్ వీళ్ళ బాండ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఏదన్నా గేమ్ వస్తుంది, ఆ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో టికెట్ ఫినాలే చూసే ఉంటారు. ఇద్దరు కలిసే ప్లే చేశారు, కలిసే ఆడారు. ఆ తర్వాత ఆ ఫైనల్ టాస్క్లో ఏదైతే ఉందో ఇమాన్యుయల్ అయితే కళ్యాణ్ చాలా బాగా సపోర్ట్ చేశాడు. ఇద్దరు మంచి ప్యూర్ బాండ్ అని చెప్పాలి. ఆ తర్వాత ఇమాన్యుయల్, డీమన్ కూడా చాలా మంచి బాండ్, అన్న తమ్ముడు ముగ్గురు కలిసి జెమ్స్ అండి, జెమ్స్ అలా బాగా సపోర్ట్ చేసుకున్నారు ముగ్గురు అయితే.